తెలివి కానట్టు, నీకు శ్రీమంతం జరిగినట్టు, నాకు బేబీ రానట్టు మాట్లాడాను. అంత సిల్లీగా ఎలా మాట్లాడాను తలుచుకుంటుంటే ఇప్పుడు సిగ్గుగా ఉంది, గిల్టీగా ఉంది. ఆఫీస్లో కూర్చొని ఇదే ఆలోచించాను. చారి వచ్చి ఒక థాట్ చెప్పాడు, నీకిష్టమైతే అలా చేద్దాం. ఏంటండి? రేపు మన ఇద్దరం కలిసి ఆ శ్రీమంతానికి వెళ్దాం. నువ్వే స్వయంగా గాజులిద్దు గాని. నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉన్నట్టుంటుంది. మైండ్ చేంజ్ అయ్యి రిఫ్రెష్ అవుతావు. వెళ్దాం మరి. మీ ఇష్టం అండి. అంత నా ఇష్టమేనా? మీ ఇష్టమే నా ఇష్టం. మట్టి గాజులిస్తే అవే కావాలంటావు, వాటిని వేరొకరికి ఇస్తానంటే ఇచ్చేయమంటావు. నీకంటూ ఒక అభిప్రాయం ఉండదా మగ? ఏది నీ సొంతం అనుకోవా? మీరు నా సొంతం, మీకు సొంతమైనవన్నీ నా సొంతం. నేననేది నా గురించి కాదు, నీ గురించి. నాకు మీరు మాత్రమే తెలుసు. మిమ్మల్ని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను, కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోవాలో నేర్చుకోలేదు. ఒకవేళ నేర్చుకోవడం తప్పదు అంటే ఈ లోకాన్నే మర్చిపోతాను తప్ప మిమ్మల్ని, మీ పైన ప్రేమని మర్చిపోను. మీకివ్వడానికి ఈ పేదమ్మాయి దగ్గర ఏమీ లేదండి, ప్రేమ తప్ప. మీ మాటకి ఎదురు సమాధానం కూడా నా దగ్గర లేదు. మీ మాట వినటం తప్ప. మిమ్మల్ని చూడటం ఈ కళ్ళకిష్టం, మీ మాటలు వినటం ఈ చెవులకిష్టం, మిమ్మల్ని ప్రేమించటం ఈ హృదయానికిష్టం, మీకోసం బ్రతకటం ఈ జీవితానికి ఇష్టం. అంతే. నాకివ్వడానికి నీ దగ్గర ప్రేమ తప్ప ఏమీ లేవన్నావు. ప్రేమకు మించిన ఆస్తి ఏదైనా ఉందా మంగా? ఆస్తున్న వాళ్ళు డబ్బులు పంచగలరు ఆ నిత్యలాగా. ప్రేమ ఉన్నవాళ్ళు హృదయాన్ని పంచగలరు నీలాగా. పంచిన డబ్బు ఖర్చయిపోతుంది ఆ నిత్యలాగా. పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది నీలాగా. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కాలం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసినా సరే కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్టు అనిపించి ఎప్పటికీ అర్థం కానిది నువ్వు. మన మధ్య కాలం ఎంత గడిచినా, మన స్నేహం ఎంత ముదిరినా, మనం ప్రతిరోజు కొత్తగా ప్రేమించుకుంటున్నాం. ప్రతి క్షణం నువ్వు నాకు కొత్తగా అనిపిస్తున్నావు. నాకు నువ్వు ప్రశ్నవో సమాధానమో అర్థం కావట్లేదు మగా. సమస్యవో పరిష్కారమో తెలియడం లేదు. అయ్ బాబోయ్, ఏంటి ఇంత పెద్ద భారతం చెప్పారు? నీ గురించి అంత పెద్ద బుక్కే రాయొచ్చు మరి. కొంపదీసి ఆ బిజినెస్ మానేసి రైటర్ అవుతారా ఏంటి? ఆ పని మాత్రం చేయకండి. మరి ఏ పని చేయమంటారు మంగా గారు? ఏంటి దగ్గరకు వస్తున్నారు? మనకి దూరమైన బేబీ మళ్ళీ తిరిగి రావాలి కదా, నువ్వు శ్రీమంతం చేసుకోవాలి కదా. అయితే మరి మనం దగ్గర అవ్వాలి కదా, అప్పుడే కదా అవన్నీ జరిగేది. అబ్బాబా వదలండి. నెట్టవండి. ఇప్పుడు కాదు. ఇంకెప్పుడు చెప్తాను. ఏంటి ప్రాబ్లం? లేడీస్ ప్రాబ్లం. సారీ, టేక్ రెస్ట్, నేను ఫ్రెష్ వస్తాను. రాంగ్ టైం.
టిఫిన్ చేశారా? చేశాము. కాఫీలు తాగారా? ఇదిగో అమ్మాయి, పూలు పళ్ళు పెట్టారా? ఆకు ఒక్క పెట్టారా? గాజులు గంధం పెట్టారా? పెట్టామండి. అన్నీ పెట్టారు గాని ఇంతకీ ఎవరు మీరు? ఇంతకీ మీరెవరు? నేను ఎవర్నా? అవ్వా, ఒసే రత్తాలు సీతాలు కాంతాలు ఇలా రండి. నేను ఎవరినో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఎవరు పేరు చెప్తే కొత్త కోడలు గుక్క పెట్టి ఏడుస్తారో, పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారో, ఎవరి పేరు చెప్తే మీసం తిరిగిన మగాళ్ళు తల వంచుకుని వెళ్ళిపోతారో, కొప్పును చుట్టిన ఆడవాళ్ళు కొంగును నెత్తిన వేసుకుంటారో, ఎవరి గొంతు వింటే బండరాలు సైతం మంచు ముక్కల్లాగా కరిగిపోతాయో, ఆ కుంతల దేశపు ముసలి యువరానే ఈ శకుంతల. కాకికి పిండం పెట్టని పీనాసి, పిల్లికి బిచ్చం వేయని పిసినారి. ఆపవే, విన్నారుగా, అది నా ఇంట్రడక్షన్. ఈ చుట్టుపక్కలంతా నా చుట్టాలు, నా పక్కాలు. ఇక్కడ నేను అక్షంతలు వేస్తేనే పెళ్లి జరుగుతుంది. నేను పాల గ్లాస్ ఇచ్చిన పెళ్లి కూతురే నెల తప్పుతుంది. నేను గాజులు తొడిగితే సీమంతం చేసుకుంటారు. నా చెయ్యి పడ్డప్పుడే పురుడు పోసుకుంటారు. ఇప్పుడు చెప్పండి మీరెవరో? మేము అమ్మాయి తరఫు వాళ్ళం. అమ్మాయి అమ్మను నేను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము అమ్మాయి తరపు కాదు, అబ్బాయి తరపు వాళ్ళం. ఓహో, అబ్బాయి అమ్మని నేను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అమ్మాయి తరపు వాళ్ళు కాదు, అబ్బాయి తరపు వాళ్ళు కాదు. ఎవరు మీరు? దొంగ కోళ్లు పట్టే మొహం మీరు. ఎవరు మీరు? మేము అమ్మాయి తరఫు కాదు, అబ్బాయి తరఫు కాదు. అదిగో వాళ్ళ తరఫు. పదండి సార్. రండి మేడం. ఎవరు వాళ్ళు? మిస్టర్ అండ్ మిస్సెస్ జయసూర్య మంగ తయారు. రండి అల్లుడు, రండి. మీరేంటి ఇక్కడ? అంటే చెప్పాను కదా అల్లుడు, ఆశకు పోయి మీ అత్తయ్య కొవ్వు పెంచి సీమంతానికి వడ్డానం లేకుండా చేసుకుందని. ఎప్పుడు ఆ వడ్డానం చేస్తున్నారా బాబాయ్? లేదమ్మా, సీమంతం చూపిస్తానని తీసుకొచ్చారు. నీకు తోడుగా ఉన్నట్టుంటుందని ఇలా వచ్చాను. మీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. నిజం చెప్పండి. జయసూర్య అంటే నువ్వేనా బాబు? అవును బామ్మ. నీ గురించి మా వాళ్ళు చెప్పారులే. నీ ఫ్రెండు నాకు దూరపు చుట్టం అవుతాడు. నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పాడు. ఈ అమ్మాయేనా నీ భార్య? అవును బామ్మ, నా పేరు అలివేలు మంగ తయారు. లక్షణంగా ఉన్నావు. ఏదైనా విశేషమా?
నీకు పెళ్ళే సంవత్సరం దాటిందని మా వాడు చెప్పాడు. కాయో పండో కాసిందా అని. దానికి తొందర ఉంది బామ్మగారు. ఈసారి కలిసినప్పుడు గుడ్ న్యూస్ చెప్తాం. అయినా కాయో పండో కాయడానికి మా మేడం గారు ఏమన్నా చెట్టండి. నాతోనే ఎటకారం ఆడుతున్నావా? ఎవర్రా ఈ బడుద్దాయి? నేను వాడు పానకంలో పుడకలే బామ్మగారు. ఓహో, గొంతుకు అడ్డం పడే చేప ముళ్ళు. సొందు దొరికింది కదా అని సెటైర్లు వేస్తున్నారా? ఇందాక మాపై వేసావు కదరా. దెబ్బకి దెబ్బ తీసాంరా. భోజనాలు అక్కడ పెడుతున్నారట, వెళ్ళండి. ఎక్కడ ఎక్కడ? సీమంతం అవ్వకుండా భోజనాలేంట్రా? వాళ్ళేదో జోక్ చేశారు బామ్మ. ఫంక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అందరూ రాగానే మొదలు పెట్టేద్దాం. అమ్మాయి ఎక్కడ బామ్మ? తన గదిలో రెడీ అవుతుందమ్మా. కుందన బొమ్మలా ఉన్నావు మంగా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. రెండోదినా, కూతురు సీమంతానికి ఇంత ఆలస్యంగానా వచ్చేది? అన్నట్టు మీ అమ్మాయి ఎలా ఉంది? సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి దిగొచ్చినట్టుంది. మంగకేం తెచ్చారదనా? పుట్టింటి కానుకగా పట్టుచీర తీసుకొచ్చాను. మంగ ఈ చీరతోనే సీమంతం చేసుకోవాలి. అలాగే వదినా, త్వరగా చీర కట్టించి కిందకి తీసుకురండి. అలాగే. పదండి, మన కింద ఏర్పాట్లు చూద్దాం. అలాగే రండమ్మా. ఇదిగో చూడు, చీర ఎలా ఉంది? నీ చల్లని మనసులా చక్కగా ఉందమ్మా. పుట్టగానే నాకు దూరం అయ్యావు, తెలియకుండానే పెరిగావు. కూతురువని తెలిసేలోపు తల్లివి కాబోతున్నావు. ఎంత త్వరగా పెద్దదనివయ్యావు మంగా. నీకు బారసాలు చేసే అదృష్టం లేకపోయినా సీమంతం చేసే భాగ్యం దక్కింది. లే, నా చేతులతో నీకు చీర కడతాను. నెమ్మదిగా. టైం అయిపోతుంది. మావయ్య, శ్రీమంతానికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి, గుర్తు చేయండి. గుర్తుందల్లుడు, గిఫ్ట్లన్నీ రెడీగా ఉన్నాయి. అత్తయ్య, శ్రీమంతం సెటప్ అంతా సిద్ధంగా ఉంది కదా? అన్నీ రెడీగా పెట్టాన్రా. మంగ రావడమే తరువాయి. జేజీ, మంగ ఇంకా రాలేదేంటి? వస్తుందిరా, తొందరపడకు. కడుపుతో ఉన్న పిల్ల రెడీ అవ్వాలి కదా. ముహూర్తం టైం అవుతుంది జేజీ, త్వరగా రమ్మని చెప్పండి. మావయ్య, భోజనాలు రెడీ అయ్యా? అయ్యా అల్లుడు, వెళ్ళి తినమంటావా ఏంది? రెడీ అయ్యాయా లేదని అడిగాను. తినడానికి నువ్వు రెడీ అయ్యావా అని అడగలేదు. పిన్ని, ఒక్కదాని వచ్చు. మంగేది? వాళ్ళమ్మ రెడీ చేస్తుంది నాన్న. ఆవిడొకరు ప్రతి దానికి మధ్యలో దూరిపోతుంది. అబ్బా, అలా అనుకురా. ఎంతైనా తను మంగ తల్లి కదా. పుట్టింటి పెట్టిపోతలు, ఆనవాయితీలు, పద్ధతులు ఉంటాయి కదా నాన్న. సర్లే, త్వరగా వస్తుంది కదా? వస్తుంది. మంగా,
చూసుకో. ఆగండి తను నడిపిస్తారేంటండి? నువ్వు నడవకూడదు బాగా. నేను తీసుకెళ్తా. నాకు అయ్యో అయ్యో జై వద్దండి. అయ్యో అయ్యో జై ఆగు, అందరూ తీసుకెళ్తాను. చూస్తున్నారు. జై జాగ్రత్త. జై అయ్యో జై అందరూ చూస్తున్నారండి, దించేయండి. ఎవరు చూస్తే నాకేంటి? చేసిన హడావుడి చాలు గాని పక్కకెళ్ళరా. ఎక్కడికి వెళ్ళేది? నా మంగకు శ్రీమంతం చేద్దా? అది మేం చేయాల్సిన పని నాన్న. నో, నా మంగకు నేనే మొదటి తంతు చేయాలి. మగాళ్ళు చేయకూడదురా. నేను చేస్తాను, నా తర్వాతే ఎవరైనా. కదా మంగ? సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో, శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా. బంగారు నగల మించు బాహుబంధాలతో, చలువ చందనాల మించు చల్లని నా చూపుతో, అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. అమ్మలోని బుచ్చగింపు కలిపిన ఈ బూవతో, నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో, నా పాపకు జరిగేను నైవేద్య సేవా, నైవేద్య సేవా. సమయానికి తగు సేవలు చేయని శ్రీవారిని.